డేవిడ్ మాస్టర్ ఎవర్ ఫైట్ మాస్టర్. ఐ యామ్ ద డైరెక్టర్. ఓకే చెప్పాల్సింది నేను. మీరే చెప్పండి సార్. షాట్ ఆగే బాబు. రేయ్ టెన్షన్ రా. సూపర్ బ్రూస్ లీ. ఎక్సలెంట్. జస్ట్ దూకాడు. నేను కష్టపడే టైమింగ్ లో లేచాను. అలా దూకేవాళ్ళు 90 మంది దొరుకుతారు. అయినా రేపు థియేటర్ లో క్లాస్ పడేది నిన్ను వాడిని ఆ డేవిడ్ గారిని చూసి కాదు, ఈ బ్లాక్ బస్టర్ బ్రహ్మాస్త్రం చూసే. ఈజ్ యుగోయిస్టిక్ కాదు సార్, సాడిస్టిక్. ఎవర్ ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. పర్లేదు బ్రూస్ లీ. బాబాజీ నేను బ్రహ్మాజీ. జస్ట్ ఇప్పుడే రిస్కీ షాట్ విస్కీ బాటిల్ లేపేశాను. సిగ్గులేదరా నీకు? బ్రూస్ లీ చేసిన ఫిట్ నీ అకౌంట్ వేసుకోవడానికి? అలాగే సార్. మిమ్మల్ని కాదు బాబాజీ, ఆ డేవిడ్ గారి అసిస్టెంట్ ని. బ్రూస్ లీ ఓ పక్క నేను హీరోతో డైరెక్టర్ తో పడలే కదా సాటే. నువ్వు షూటింగ్ కి ఆలస్యంగా వచ్చావా? అసలే నాకు బీపీ షుగరు. అసలే నాకు బీపీ షుగరు. ఎలాగా టెన్షన్ పెట్టొద్దని చెప్తాడా నాన్న. ఇది కరెక్ట్ మీటర్ మాస్టర్. థ్యాంక్స్ బ్రూస్ లీ. ఆ ఎదలు కాలేజీకి వెళ్ళి చెల్లి కాళ్ళు పట్టుకుని మరీ సారీ చెప్పారంట. రే నీ సిస్టర్ కాదు, ఇంకా లైఫ్ లో ఏ ఆడపిల్ల జోలికి వెళ్ళరు. డేవిడ్ మాస్టర్ సార్, నా డైరెక్షన్ లో సినిమా వస్తుందంటే ఎంతో మంది ఎన్నో అసలు ఎదురు చూస్తారు. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. క్లైమాక్స్ అదిరిపోవాలి, చూసే వాళ్ళ నరాలు తెగిపోవాలి, రికార్డులు బద్దలైపోవాలి. కథలో కంటెంట్ ఉండదు కానీ క్లైమాక్స్ అన్ని కావాలడికి. బ్రూస్ లీ నేను కంపోజ్ చేసిన ఫైట్ ఒక్కసారి డైరెక్టర్ గారు చూపించు. ఎలాగా అదే నాన్న, నువ్వు కంపోజ్ చేసిన ఫైట్ ఒక్కసారి డైరెక్టర్ గారి చూపించు. ఇది కరెక్ట్ మీటర్. థ్యాంక్స్ బ్రూస్ లీ. ఆ డేవిడ్ గా నమ్ముకుంటే మస్ అయిపోయేవాళ్ళం. వారం రోజులు ప్లాన్ చేసిన ఫైట్ నీ వల్ల 4 రోజుల్లో ఫినిష్ అయిపోయింది. అందుకే మీ బత్తాలతో పాటు ఇది నా గిఫ్ట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. ఇది అక్క ల్యాప్టాప్ కి. మరిది గ్రాండ్ రెసిడెన్సీ హోటల్లో కాల్పులు జరిపిన వ్యక్తి అల్ జిహాద్ టెర్రరిస్ట్ గ్రూప్ మెంబర్. ఈ కాల్పుల్లో 6 అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు.